నేను ఆఫీస్కి వెళ్ళి వస్తాను. ఏమండి, ఉద్యోగంలో చేరిన వారం రోజులకి అడ్వాన్స్ రీతి అంత బాగోదేమో. ఈ గాజులు తీసుకెళ్ళి తాకట్టు పెట్టి డబ్బు తీసుకురండి. జీతం రాగానే నెల నెల వాయిదాల మీద అప్పు తెచ్చుకోవచ్చు. తీసుకోండి. లక్ష్మి, ఏమిటండి? రాము కొంట్లో బాగదట, దెబ్బలు తగిలాట. అలాగా? ఎప్పుడు? తగిలి చాలా రోజులైంది. రామకోట ఎవరికీ తెలియకుండా చేశాడు. ఇప్పుడు రాముకి ఎలా ఉందండి? అదే తెలియదు. వెళ్ళి చూద్దాం పదా. నమస్కారం నమస్కారం. రండి 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 రండి. ఎవరు అక్కడ? ఏమిటి తండ్రి? కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు తెప్పించు. ఇస్త్రీ చేసిన తుళ్ళు కూడా తెప్పించు. కాళ్ళు తుడుచుకోవడానికి ఓ బుట్టుడి పూలు కూడా తెప్పించు. పూల బాట వేసి తీసుకెళ్దాంరా. అంత మర్యాదలు మాకు అక్కర్లేదు మామయ్య గారు. మరి అల్లుడు గారు దేనికి వచ్చినట్లు? మా రాముని చూసి వెళ్దామని వచ్చాం. పరామర్శ పేరుతో మమ్మల్ని ఏడిపించడానికి వచ్చారా, లేక మమ్మల్ని చూసి నవ్వుకోవడానికి వచ్చారా? మా తమ్ముడిని ఇలాంటి పరిస్థితుల్లో చూసి నవ్వుకుంటావా? ఎవరు బాబు ఆ తమ్ముడు? ఇంట్లో నుంచి మెడబెట్టి బయటికి గెంటినప్పుడేమైంది ఈ బంధం? ఇది జరిగింది తవ్వుకునే సమయం కాదు బాబాయ్ గారు. ముందు రాము ఆరోగ్య నయం కావాలి. అందుకేం కావాలో మేం చూసుకోగలం. నీ సలహాలే మాకు అక్కర్లా. సరోజా, బాగున్నావా? రాము ఎలా ఉన్నాడు? మేమెలా ఉంటే మీకెందుకు? మీరేమైనా ఆర్చేవారా, తీర్చేవారా? తీర్చలేకపోయినా బాధని పంచుకునేవాళ్ళం. ఆరాటం చంపుకోలేక ఒక్కసారి చూసిపోదామని చేసిన అవమానం మీరు మర్చిపోయినా మేం మర్చిపోలేదు. చూడమ్మా, ఆత్మీయుల మధ్య ఇలాంటి పంతాలు పట్టుదలు సహజం. వాటికి మనం ప్రాధాన్యత ఇవ్వకూడదు. రామును ఒకసారి వీల్లేదు. మిమ్మల్ని చూస్తే ఆయన తట్టుకోలేకపోవచ్చు, లేక ఏదైనా జరగచ్చు. అంత మాట ఎందుకులేమ్మా. మేము మీ సుఖం కోరేవాళ్ళం. మా కారణంగా రాము ఆరోగ్యం పాడుకనక్కర్లేదు. మేము వెళ్తాం. ఒక్కసారి రాముని చూడనిస్తే బాగుండండి. తండ్రి, బావ పిచ్చి కారణం వాళ్ళు కాదని, మన రౌడీలు కొట్టడం వల్లే పిచ్చెక్కిందని వాళ్ళకి తెలుస్తుందా? నువ్వరిస్తే తెలుస్తుందిరా కొడక. నువ్వు నోర్మై. ఏంటమ్మా నువ్వు ఇంకా ఎక్కడ ఇలాగే ఉన్నావు? పెళ్లి కూతురులో ముస్తాబావలేదే? ముందు నీకు మంగళ స్నానాలు చేయించి తర్వాత నేను రెడీ అవుదామని. ఏం అక్కర్లేదు. నేను ఆల్రెడీ మంగళ స్నానాలు చేసి పెళ్లి కొడుకులో వచ్చా. అలా అంటే ఎలా అమ్మా? నేను నీకోసం స్పెషల్ గా అరేంజ్ చేశాను. వెళ్ళు, వాళ్ళు నీకోసం ఎదురు చూస్తున్నారు. అలాగా? నీ ముచ్చట నేను ఎందుకు కాదంటాను? వెళ్తాను. ఎటు? ఇటు. ఇటా? ఇటు ఇటు. హలో రీటా డార్లింగ్. ఏంటి ఇంత లేటు? అబ్బే లేటు లేనే లేదు. ముహూర్తం అవగానే హనీమూనే. ఎక్కడికి? కళ్యాణ మండపానికి. ఏమండి ఏమండి, ఇక్కడ మంగళ స్నానాలు ఎక్కడండి? తెలీదండి. ఏంట్రా నువ్వు ఎక్కడున్నావు? నువ్వేంట్రా ఎక్కడున్నావు? ఈ రోజు నా పెళ్లిరా. నువ్వెనక ఎక్కడున్నావు? ఈ రోజు నా పెళ్లి. ఎవర్రా నిన్ను పెళ్లి చేసుకున్న దౌర్భాగ్యురాలు? నిన్ను పెళ్లి చేసుకునే అభాగ్యురాలు ఎవర్రా? రాంబోయ్. ఓర్వసాయ్. చేసుకోవా మంగళ స్నానాలు. మంగళ స్నానాలు ఎక్కడ? అయ్యో ఎవరమ్మా నువ్వు? ఈయన గారికి పెళ్ళాన్ని. అమ్మో అమ్మో అమ్మో, నీకు పిచ్చి అని చెప్పాడు కదమ్మా. ఏమయ్యా, ఇంత మంచి పెళ్ళాన్ని పెట్టుకుని పిచ్చి అని చెప్తావా? ఎప్పుడు? ఏంటమ్మా చీపురు కట్టబట్టుకుని అలా నుంచున్నావు? కొట్టాలని కూడా కొట్టు. ఏమిటి నాకు పిచ్చి అని చెప్తావా? నిన్ను ఏయమ్మా? అయ్యో 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 అమ్మో అమ్మా. పెళ్లి
కావాల్సి వచ్చిందా పెళ్లి? ఇంటికి రా, నీ పని చెప్తాను. పెళ్లి కావాలా? అబ్బే గుర్తుచ్చినే, మీ అమ్మతోడు, నీ తోడు, మీ అక్కతోడు, మీ చెల్లెతోడు. ఏంటమ్మా నువ్వు కన్నయ్య గారి భార్యవేనా? ఓరి దరిద్రుడా, ఇంత అందమైన భార్యని పట్టుకొని ఎవరితోనో లేచిపోయిందంటావా? నేను లేచిపోయాను చెప్తావా? ఏమ్మా, మీ ఆయన ఇంకా రాలేదా? వస్తాడులే వదినా, వేళ అయిందిగా. ఏమిటండి ఆ మాటలు? ఆయనకి నాకు అలాంటి సంబంధం లేదని 100 సార్లు చెప్పాను. అయినా మీ ధోరణి మార్చుకోవడం లేదు. మార్చుకోవాల్సింది మా ధోరణి కాదు, మీ ప్రవర్తన. ఒక మగ ఒక ఆడ ఒకే ఇంట్లో ఉంటూ కాపురం మాత్రం చేయడం లేదంటే ఎలా నమ్మమంటావు? పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ ఎవరో చూడలేదన్నట్టుంది నీ వరుస. బాగా చెప్పారు. సంసారాల మధ్య ఈ సాని మేళం ఒకటి. ఏమిటండి, ఏమిటా మాటలు? మా ఈ మాటలు మీ చేతలును. చేస్తున్న పనికి సిగ్గుతో తల వంచుకోక ఈ బుకాయింపు దేనికి? ఆడవాళ్ళ ఇంటి మరో ఆడదానిపై నిందలు వేస్తున్నందుకు మీరు సిగ్గుపడాలి. అసలే పుట్టిడి దుఃఖంతో బాధపడుతున్న ఆమెపై మరో పుట్టిడి అపనిందలు వేయొద్దమ్మా. ఆడదానికి మగాడికి మధ్య మరో సంబంధాన్ని ఊహించలేని మిమ్మల్ని చూస్తుంటే నాకు జాలేస్తుంది. మీరెవరి జీవితాలు ఉద్ధరించక్కర్లేదు. మీ బ్రతుకులు మీరు బ్రతకండి, పక్క వాళ్ళని బ్రతకనివ్వండి. వెళ్ళండి, వెళ్ళండి. దేవుడి గుళ్ళోకి వెళ్ళి తలిపేసుకున్నా దేవుడితో నీ రంకు కట్టే ఈ జనానికి ఏం చెప్పి నమ్మించగలం బాబు గారు? వాళ్ళ మాట నువ్వు పట్టించుకోకమ్మా. ఈ సమయంలో నువ్వు ప్రశాంతంగా ఉండాలి. అయినా వాళ్ళని వదులుకొని ఎన్నో అవస్థలు పడుతున్న మిమ్మల్ని చూస్తూ ప్రశాంతంగా ఎలా ఉండమంటారు బాబు గారు? మీ బాధలతో పాటు నా వల్ల కూడా మీరు ఎన్నో అపనిందలు పొందడం నాకు చాలా కష్టంగా ఉంది. దయచేసి నా మానాన్ని నన్ను వదిలేయండి బాబు గారు. అభిమానాలు ఆప్యాయతలు ఉన్న చోట ఏది అవమానం కాదమ్మా. తండ్రి లేని లోటు తీరుస్తానని మాటిచ్చాను. నా బాధ్యతను నన్ను నెరవేర్చని ఇదేం మనసులో పెట్టుకోకు. నువ్వు ఆనందంగా ఉండాలమ్మా. పద. మేం సార్ आपका चिट्ठी आए. ఎక్కడి నుంచి అబ్బా? ఎక్కడి నుంచమ్మా ఉత్తరం? లక్ష్మక్కయ్య వాళ్ళ ఊరు నుంచి డాడీ. వాళ్ళ కుటుంబంలో ఏవో గొడవలు వచ్చాయట. అక్కయ్య బావ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయారట. అరే పాపం, లక్ష్మకే రాసిన ఉత్తరం? కాదు, గోపి రాశాడు. వాళ్ళ ఇంటి పరిస్థితులు ఏమీ బాగాలేవట. రమ్మని రాశాడు. ఒక్కసారి వెళ్ళొస్తాను డాడీ. పెళ్లి కావలసిన పిల్లవు. మీ అక్కయ్య లేకుండా నువ్వు అక్కడికి వెళ్తే బాగుంటుందా? నేను పెళ్ళంటూ చేసుకుంటే గోపినే చేసుకుంటాను. ఆ ఇంటికి కాబోయే కోడలు ఆ ఇంటికి వెళ్ళటం తప్పేవి డాడీ. గోపితో నీ పెళ్లి నిర్ణయం కాలేదు కదమ్మా. డాడీ చూడమ్మా, నీకు మేనక ఉందని ఒకసారి వాళ్ళతో చెప్పొచ్చాను. మళ్ళీ ఏ మొహం పెట్టుకుని నీ పెళ్లి విషయం వాళ్ళతో మాట్లాడినావు? అప్పుడు నా మనసు తెలీదు అలా చెప్పావు. ఇప్పుడు తెలిసింది గనక మా అమ్మాయి గోపిని ఇష్టపడుతుందని చెప్పు. అంతేకాని ఎప్పుడో అత్తయ్యకు నువ్వు ఇచ్చిన మాట కోసమని ఇప్పుడు నేను ఇష్టం లేని పెళ్లి చేసుకోను. సరేనమ్మా, నీ ఇష్ట ప్రకారమే కానిద్దాం. మంచి రోజు చూసి ఇద్దరు వెళ్ళి మాట్లాడద్దాం. థ్యాంక్ యూ డాడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటమ్మా పిలిచావా? గంగులకి పొలం పళ్ళకి 10,000 కావాలంట. ఇవ్వుగో తాళాలు, తీసివ్వు. ఆ చేత్తోనే నాకు కూడా ఓ 10,000. ఎన్ని తాళిబొట్లు! అమ్మో అమ్మో, ఎంత బంగారమో! వద్దండి, అమ్మకు తెలిస్తే పరువు పోతుంది. అలా అని ఊరుకుంటే ఇదంతా ఊరోళ్ళ పాలవుతుంది. వీటిని నేను సద్వినియోగం చేస్తాను చూడు. ఆ 10,000 కూడా లేవు. రాధా, గోపి
నిన్ను చూసి 1,03,630 నిమిషాలయ్యింది. లెక్కంత కరెక్ట్ గా ఎలా చెప్పగలిగావు రాధ? నిమిషం ఒక యుగంగా గడుస్తూ ఉంటే లెక్క పెట్టడం కష్టమే ఉంది. నేను మాత్రం నిన్ను చూసి కొన్ని సెకండ్లే అయింది. అదెలా? ఈ రెప్ప మూస్తే చాలు నువ్వు నా కంటి ముందు ఉంటావు. ఇలా ముద్దులతో ఉక్కిరి పిక్కిరి చేసేస్తావు. అబ్బా ఎక్కడ పడ్డాయి ఈ తాళాలు? టైం అవుతుంది. హాయ్ గుర్రం. చల్ చల్ గుర్రం, చవాకి గుర్రం, చవాకి. ఎమ్మా నువ్వు నా చెల్లెలికా నాకా మొగుడివి? దిగు. నేను దగ్గర వేటకెళ్ళాలి. వేటకెళ్తావురా? నీ తాట తీస్తా. అన్నయ్య, చూడు వేటకెళ్తానంటూ కొడుతున్నాడు. కొట్టక నెత్తిరెక్కించుకుని ఊరేగమంటావా? ఊరేగుతా, నెత్తికెక్కి ఊరేగుతా, ఊరేగుతా, నెత్తికెక్కి ఊరేగుతా, ఊరేగుతా. ఏమిట్రా ఈ గొడవ? వీడికి రాను రాను పిచ్చి ముదిరిపోతుంది తండ్రి. వీడి ఇంట్లో ఉంటే మనకు పిచ్చి పట్టేలా ఉంది. వెంటనే పిచ్చి హాస్పిటల్లో చేర్పించడం మంచిది. పిచ్చాసుపత్రిలోనా? అవునరా, చూస్తూ చూస్తూ పిచ్చి ఆసుపత్రిలో ఎలా జాయిన్ చేస్తావురా? నువ్వు చూడమాకు తండ్రి, వీణ్ణి నే చేర్పిస్తా కదా. మాస్టారి గుండు నున్నగా ఉండు, కోటయ్య కొత్తం కొత్తగా ఉండు. ఇంకా 4 కొత్తాలు కొట్టించుకోండి తండ్రి, చమ్మగా ఉంటుంది. బాబాయ్, నా వల్ల కాదు. ఈ పిచ్చి ఆసుపత్రి ముందు ఫోన్ చేయి. సుబ్బన్న, ఏమిటి పంతులు గారు ఇంకా రాలేదు? ఇంట్లో లేరమ్మా, రాగానే వెంటనే రమ్మని చెప్పొచ్చానమ్మా. గోపి, ఏమిట్రా ఇది? మీ నాన్నగారికి వేళకింత తర్పణ వదలలేకపోతున్నావు. ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం వామనాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం జనార్దనాయ నమః. చిత్తంలో భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. అర్థం వదలండి. తర్పయామి తర్పయామి తర్పయామి. పిండదప్పడం చేయాలి. నీళ్ళలో కలపండి బాబు. నమస్కారం అమ్మా పార్వతమ్మ గారు. ఏమిటి పంతులు గారు ఇంత ఆలస్యమైంది? ఉదయాన్నే ధర్మారావు గారు పిలిపించారమ్మా, అందుకే ఆలస్యం అయింది. పెద్దబాబా, ఎందుకు? ధర్మారావు గారు సూర్యోదయాన్నే శాస్త్రోక్తంగా తండ్రి గారు ఆబ్దికం పెట్టించారమ్మా. ఏమిటి? పెద్దబాబు తండ్రికి ఆబ్దికం పెట్టాడా? అవునమ్మా, యథావిధిగా ఏ లోపం లేకుండా జరిపించారమ్మా. సంకల్పం చేయమని సెలవా తల్లి? అక్కర్లేదు. పెద్దబాబు ఆబ్దికం పెడితే ఆయనకి తప్పకుండా పుడుతుంది.